తెలుగు రాష్ట్రాలలో ఇప్పుడు ముఖ్యంగా ఒక మాట మాత్రం బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. సనాతన ధర్మం. తెలంగాణలో సనాతన ధర్మాన్ని కాపాడటం కోసం ఒక వ్యక్తి, మన ఆంధ్రప్రదేశ్లో సనాతన ధర్మాన్ని కాపాడటం కోసం ఒక వ్యక్తి శాయశక్తుల వారు పోరాడుతూ ఉన్నారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో వీరించి హాస్పిటల్స్, ఆ హాస్పిటల్స్కి ఎంత గొప్ప పేరుందో మీ అందరికీ తెలిసి ఉండొచ్చు. ఆ హాస్పిటల్కి సంబంధించిన మాధవీలత మేడం గారు బీజేపీ పార్టీ తరఫున హైదరాబాద్లో ఎంపీగా పోటీ చేసి డిపాజిట్లు లేకుండా ఓడిపోయారు. ఇప్పుడు ఆమె సనాతన ధర్మం కోసం కాషాయ బట్టలు వేసి తిరుగుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం కాపాడటం కోసం ఒక కొత్త వ్యవస్థను తెచ్చి ఒక డిక్లరేషన్ ఏర్పాటు చేసి మరి తెలుగు రాష్ట్రాల్లో వీరిద్దరూ సనాతన